వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. నిన్న మార్కెట్ బ్లాక్ మండేగా ముగిసింది, కానీ ఈరోజు మార్కెట్ మాత్రం స్టార్ట్ అవ్వడమే పాజిటివ్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్ది సెకండ్లు అంటే కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ ఒక 1000 పాయింట్లు, నిఫ్టీ కూడా ఒక ఇంచుమించు ఒక 600 నుంచి 700 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు ఇన్వెస్టర్లకు మంచి రిలాక్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. మనం చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ ఒక పవర్కి సంబంధించిన సెక్టార్ ఒకటి మాత్రం కొంచెం లాస్లో ఉందని చెప్పాలి. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఎండింగ్ సెన్సెక్స్ వచ్చేసి 1895 పాయింట్లు డౌన్ అయిపోయింది, అప్ అయిపోయింది. 74,227 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 374 పాయింట్లు అప్ అయి అండ్ 22,535 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 600 పాయింట్లు పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 1028 పాయింట్లు పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు ఇంచుమించు 3 to 4% పెరగడం జరిగింది. స్మాల్ క్యాప్ వచ్చేసి 2.5% పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 2% దాకా పెరిగింది. ఓవరాల్గా మార్కెట్లు నిన్న అంతా క్రాష్ అయిన తర్వాత ఈరోజు పాజిటివ్లోకి ఎందుకు వచ్చాయి? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నిన్న చూస్తే మార్కెట్ అయితే బ్లాక్ మార్కెట్గా వర్ణించారు. మొత్తం క్రాష్ అయిపోయింది మార్కెట్ పోర్ట్ఫోలియోలు. కానీ ఈరోజు మాత్రం మళ్ళీ పాజిటివ్ ట్రెండ్ నడిచింది. అంటే ఎందుకు సార్ మనకు మార్కెట్లో మళ్ళీ పాజిటివ్గా రావడానికి కారణం ఏంటంటారు? ఓకే, 7వ తారీఖు నిన్న బ్లాక్ మండేగా ఉంటుంది. 4,000 పాయింట్లు మైనస్లోంచి 2,200 పాయింట్లకి అంటే రికవరీ అవ్వడం జరిగింది లాస్ట్ 1 అవర్లో. ఈరోజు ఏమిటి న్యూస్ అంటే ఇవి ఇంకా అమలు పరచలేదు. ఈ సుంకాలు టారిఫ్లు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుంకాల విషయంలో ప్రపంచ దేశాలతోటి అమెరికా చర్చలకు రెడీ అవుతుంది అని ఒక న్యూస్ రావడం జరిగింది నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంలోనే. తర్వాత మార్కెట్ క్లోజ్ అవ్వటం, మార్కెట్ పాజిటివ్లో అంటే కొంచెం అంటే 4,000 పాయింట్ నుంచి 2,200 పాయింట్లు అంటే లాస్ట్ 1 అవర్లో రికవర్ అవ్వటం. ఈ రోజు పొద్దున్నే అంటే వేరే వరల్డ్ మార్కెట్లు అవన్నీ ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అవన్నీ కూడా పాజిటివ్లో అనమాట. ఈరోజు ఉదయం ఓపెన్ కావటం మనకు అంటే ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే ఒక సంకేతాలు వస్తున్నాయి అని అంటే గుడ్ కానీ బ్యాడ్ కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఆ సంకేతాలను బట్టే మన మార్కెట్లు రెడీగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ చర్చలకు రెడీ అని ఎప్పుడైతే అమెరికా సుంకాల విషయంలో అన్నారో ఆటోమేటిక్గా మన మార్కెట్లు పెరగడం జరిగింది. అయితే వీటితో పాటు మనకి ఆర్బీఐ వాళ్ళది రేపు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. అది 25 పాయింట్లు తగ్గిస్తారనేది ఒక న్యూస్ అనమాట. అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది, 3 రోజులు ఉంటుంది. ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి ట్రేడ్ పాలసీ వడ్డీ రేట్ల మీద అనౌన్స్ చేస్తారు. అయితే నిన్న స్టార్ట్ అయిన మీటింగు ఈరోజు రేపు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనేది ఒక అంచనా అనమాట. దాంతో మార్కెట్లు రెండోది మార్కెట్లో వాల్యూ ఉంది కానీ బాగా బాటం అంటే ఓవర్ సోల్డ్ పొజిషన్ రావటం, ఈరోజు షార్ట్ కవరింగ్ అనేది ఒక న్యూస్. తర్వాత ఇప్పుడు ఈరోజు ఒక దశలో 1,600 పాయింట్ల వరకు కూడా అంటే అప్ అండ్ డౌన్ అనమాట. చివరికి అమ్మకాలు ఇప్పుడు మళ్ళీ అంటే పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ మీరు అన్నట్టు ఇంతకుముందు 30 కంపెనీల్లో నిన్న 30 ఒక్క హిందుస్థాన్ యూనిలివర్ పాజిటివ్ ఉండి మిగిలిన 29 మైనస్లో ఉన్నాయి. ఈరోజు 30లో 29 ప్లస్ ఉండి పవర్ గ్రిడ్ ఒకటి మైనస్లో ఉంది. అంతే అనమాట. అంటే ఏంటిది 30 అనమాట. అంటే నిన్న మొత్తం -29 ఉంటే ఈరోజు 29 ప్లస్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ అన్ని లాభాల్లోనే ఉంటాం. ఇప్పుడు టైటాన్ అనుకోండి, బజాజ్ ఫైనాన్స్, L&T, SBI ఇవన్నీ బాగా లాభపడడం జరిగింది. ఈ ఒక్క సెక్టారే కాదు, ఈ ఓవరాల్గా ఎన్నైతే సెక్టార్లు ఉంటాయో అంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఇవన్నీ కూడా ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. వీటితో పాటు మనకి బెనిఫిట్ ఏంటిది అంటే ఏషియా పసిఫిక్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చైనా వాళ్ళు సుంకాలతోటి మనకి బెనిఫిట్ అనమాట. అంటే అక్కడికి ఎక్స్పోర్ట్ చేయకుండా మనకి పంపిస్తారు అనమాట. అంటే దాంతో మనకి పెద్దగా మనకే లాభం ఉంటుంది అనేది ఒక వార్త. రెండోది మనము వేరే దేశాల మీద ఆధారపడకుండా అంటే దిగుమతులు కానీ ఎగుమతులు ఎక్కువ చేయకుండా అంటే సుంకాలు పడనటువంటివి చాలా సెక్టార్లు ఉన్నాయి మన దాంట్లోనే. ఆ కంపెనీలకు అన్నిటికి బెనిఫిట్. అంటే సపోజ్ ఇప్పుడు రైల్వేస్ ఉన్నది, అవి ఏముండదు అంటే మనం ఏం చేసేది ఉండదు కాబట్టి మన ఇండియా కంపెనీలు మనకే ఉపయోగం కాబట్టి వాటికి సుంకాలు టారిఫ్లతో పని లేదు. ఆ షేర్లు బాగా పెరుగుతాయి. రెండోది
ఏవైతే ఇప్పుడు కొన్ని దేశాలు ఏవైతే ట్రంప్ చేసినటువంటి అనౌన్స్మెంట్ తోటి కొంచెం తగ్గుతాడు ఆయన, మళ్ళీ డిస్కషన్ అన్నాడు అంటే ఈ సుంకాలు కొంచెం తగ్గిస్తాడు అనేది అనమాట. దాంతో ఏంటి దీన్ని ఏమంటారు అంటే వాణిజ్య యుద్ధాలు అంటారు అనమాట. వాణిజ్య యుద్ధాలు ట్రేడ్ వార్. సార్ అంటే నిన్న కంప్లీట్ క్రాష్ అవ్వడం, ఈరోజు మళ్ళీ పాజిటివ్ రావడం, అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు నిన్న అంటే చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే మార్కెట్ ఇట్లా క్రాష్ అవుతుంటే మనం స్ట్రాటజీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు, మనకు ఉన్న క్యాపిటల్ పోతుందని ఒక అట్లా ఉండదు. వాల్యూ ఉంటాయి ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అంటే ఈ సంప్రదింపులు అవన్నీ జరిగినాక తర్వాత మనకి ఇప్పుడు ఫార్మాల్ అనుకోండి, టెక్స్టైల్ అనుకోండి, ఎఫెక్ట్ లేనటువంటివి, సుంకాలు తక్కువలో ఉన్నటువంటివి, లేదు సుంకాలు ఎక్కువ ఉండి అమెరికాకి పోకుండా మన దేశానికి, ఇప్పుడు ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనకే రావడం జరిగింది, అంటే డిస్కౌంట్లో. కరోనా టైంలో కూడా వరల్డ్ మొత్తం ఎకానమీ పోయింది అని అంటే క్రూడ్ ఆయిల్ ఓపెక్ దేశాలు మనకే ఇవ్వడం జరిగింది. అంటే ఏది జరిగినా మన ఇండియాకి అయితే అంటే కరోనా టైంలో బెనిఫిటే పొందినాం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు మనమే బెనిఫిట్ పొందినాం, ఇప్పుడు సుంకాలప్పుడు కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ పడదు అనేది కూడా. అంటే చైనా అంటే యుఎస్ చైనా మధ్యలో కొంచెం బిజినెస్ ట్రేడ్ కరెక్ట్ లేకపోతే ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తారని మీరు అంటున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చేటప్పటికి చైనా వాళ్ళు ఏం చేస్తారు, మనకి సపోర్ట్ ఎక్కువ చేయడం, మనకి సుంకాలు తక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ చేయడం అనేది ఉంటుంది. అందుకోసం అదొకటి. రెండో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? రైట్ ఇంకున్నాయి ఒకటి రెండు. ముడిచమురు ఉంటుంది, అది కూడా బాగా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో తగ్గడం కూడా మన మార్కెట్ ర్యాలీకి ఒక కారణం కింద ఉంటుంది. ఇంకొకటి ఎప్పుడైనా కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఈ న్యూస్ ఏదైతే ఉందో, గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ, ఏమాత్రం గుడ్ న్యూస్ ఉన్నా కానీ మార్కెట్ ఫాస్ట్ గా రికవరీ అవడం జరుగుతుంది. అంటే బాగా బాటంకి వచ్చినాక మార్కెట్లు వెంబడే బయింగ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్వెస్టర్స్ అనుకోండి, హెచ్ఎన్ఐ అనుకోండి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎలర్ట్గా ఉంటారు. మార్కెట్ నెగిటివ్ న్యూస్ వచ్చినా ఫాస్ట్ గా ఫాలో అవడం కూడా అలానే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మీరు ఎలక్షన్స్ టైంలో చూస్తే ఎగ్జిట్ పోల్ అప్పుడు బాగా పెంచడం, అసలు ఎన్డీఏకి తక్కువ వచ్చింది అనగానే మార్కెట్లు ఫాలో అవటం. అంటే ఏమాత్రం ఎంత న్యూస్, చిన్నపాటి న్యూస్ గుడ్ అయితే బాగా ఫాస్ట్ గా రికవరీ అవటం, బ్యాడ్ న్యూస్ అయితే ఫాస్ట్ గా పడిపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నిటితోటి మనకేంటిదంటే రేపు 9 ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుంది అంటే ఏమాత్రం చిన్న న్యూస్ ఉన్నా కానీ చిన్న ఇన్వెస్టర్లకు ఇవన్నీ చాలా, అంటే కరోనా తర్వాత ఎప్పుడు కూడా ఇలా పడ్డట్లేదు కాబట్టి జనాలందరికీ ఏముంటుందంటే తర్వాత ఎంటర్ అయిన వాళ్ళకి అంతా అంటే పడ్డా కానీ మళ్ళీ పెరుగుతుంది, పెరిగినా కానీ. అయితే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ టైం హైకి వెళ్ళిన తర్వాత అక్టోబర్ నుంచి కంటిన్యూగా ఎఫ్ఐఐలు అమ్మటం, ఈ తర్వాత ఎలక్షన్స్, ట్రంప్ రావటం, ట్రంప్ వచ్చినాక రోజు ఒక న్యూస్ రావటం, ఇప్పుడు దీంతో ఏంటి కొంచెం మీరు అన్నట్టు మార్కెట్లో ఎవరైతే ప్యానిక్ అయిపోతారో వాళ్ళు లాస్ చేయాల్సి వస్తుంది. లేదు కొద్దిమంది ఏమనుకుంటారంటే ఇక నాకు వద్దులే, ఈ బిజినెస్ వద్దు, ఈ షేర్లు వద్దు అని చెప్పేసి వచ్చినంత వరకు చాలు అని చెప్పేసి అమ్మేసి పైసలు చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈ అవకాశం కోసం మీరు ఇలా అంటారు. నన్ను చాలా మంది అడుగుతారు ఏమండి ఇప్పుడు మార్కెట్ బాటంకి వచ్చింది కదా, వాల్యూ ఉన్న స్టాక్స్ చెప్పండి అని. ఉదాహరణకి మీకు మొన్న సండే రోజు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి మన మోడీ గారు ప్రారంభోత్సవం చేసిండు. అది ఆ బ్రిడ్జి ఎవరు కట్టిరు అంటే ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పబ్లిక్ సెక్టర్ యూనిట్, నవరత్నాల్లో ఒక రత్నం. అది ఈ రోజు మరి నిన్న మార్కెట్ పడ్డా కానీ కొంచెం పడింది కానీ ఈ రోజు బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అంటే ఏంటిది, వాల్యూ ఉన్న స్టాక్స్ పొద్దున్నే ఫాస్ట్ గా కొంచెం న్యూస్ తోటి పెరగడం జరుగుతుంది అనమాట. వీటితోటి ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ 10 years బాండ్స్ ఉంటాయి, అవి కొంచెం తగ్గటం ఒకటి. రెండోది ఈ డాలర్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. ఈ డాలర్ ఇండెక్స్ తగ్గటం కూడా మన దేశానికి బెనిఫిట్ అనమాట. అంటే మన మార్కెట్లు పాజిటివ్ గా మారడానికి రీజన్లు ఏంటిది, ఒకటి క్రూడ్ ఆయిల్ తగ్గటం, ఈ ఏదైతే డాలర్ ఇండెక్స్ తగ్గటం, రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండటం, ఇప్పుడు ఈ చైనా, వియత్నాం పోలిస్తే మన ట్రంప్ మనకి సుంకాల వల్ల కలిగినటువంటి నష్టము చాలా తక్కువ అనేది మన ఉద్దేశం అనమాట. అంటే మనకి చాలా తక్కువ ఉంటుంది అని.
ఆర్బీఐ మానిటరీ పాలసీ రిజల్ట్స్ స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మనకు ప్లస్ రేపు ఉదయం ఒక 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని చెప్పేసి అంచనా ఉంది మార్కెట్ కి. 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తే బ్యాంక్ సెక్టర్ బెనిఫిట్, హౌసింగ్ లోన్ అవన్నిటికి బెనిఫిట్. అంటే మార్కెట్ పాజిటివ్ వెళ్తుంది అంటున్నారు రేపు కూడా. పాజిటివే, అది పాజిటివే న్యూస్. ఎప్పుడైనా కానీ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బిజినెస్ ఎవరైతే అంటే కంపెనీలకి వడ్డీ భారం తగ్గుతుంది, ఈఎంఐలు వడ్డీ భారం తగ్గుతుంది, హౌసింగ్ లోన్లు పెరుగుతాయి. ఎందుకంటే ఏదైతే అంటే బ్యాంకులు ఏమవుతాయి, అప్పులు ఎక్కువ ఇస్తాయి, తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వడ్డీ రేటు తగ్గినప్పుడు భారం తగ్గుద్ది అనమాట. ఏవైనా కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కొంచెమే తగ్గినా ఆ కొంచెం తీసుకునే అమౌంట్ మీద ఆ ఎఫెక్ట్ ఈఎంఐల మీద ఉంటుంది అనమాట. అయితే ఇవన్నిటితోటి మళ్ళీ మనం చూడాలి. ఇప్పుడు ఈ సుంకాల మీద ట్రంప్ చర్చలు అని అంటున్నాడు. ఎంతవరకు చర్చలు, అవి ఎంతవరకు సఫలీకృతం, ఇవి చర్చల్లో ఆయన ఎంతవరకు తగ్గిస్తాడు, ఇవన్నీ రేపు మళ్ళీ క్రెడిట్ పాలసీ ఒకటి, ఇంకొకటి ఎల్లుండి మనకి సెలవు ఉంది మళ్ళీ. అందుకని ఇవన్నీ మనం గమనించాలి. ఎల్లుండి ఎందుకు సెలవు ఉంది అనే దానికి వచ్చేటప్పటికి ఈ వారం అంటే మళ్ళీ వచ్చే వారం కూడా మనకి మళ్ళీ సెలవులు ఉన్నాయి. మనకి ఏమిటి సెలవు అంటే ఒకటి ఎల్లుండి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది, 10వ తారీఖు వచ్చి మహావీర్ జయంతి ఉంది, గురువారం రోజు మహావీర్ జయంతి. ఈ వారం ఇంకా రేపు ఒక రోజే వర్కింగ్ డే. బ్యాంకు క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. ఎల్లుండి సెలవు ఉంది గురువారం రోజు. శుక్రవారం శనివారం మళ్ళీ శుక్రవారం ఒక రోజు ఉంటుంది, శనివారం సెలవు, సోమవారం కూడా సెలవు ఉంది. మళ్ళీ మనకి అంబేద్కర్ జయంతి ఉంది. అంటే ఈ వారం ఒక రోజు సెలవు ఉంది, అంటే 4 వర్కింగ్ డేస్. వచ్చే వారం మళ్ళీ వచ్చి మనకి మళ్ళీ వచ్చే వారం 2 సెలవులు ఉన్నాయి, అంటే 3 వర్కింగ్ డేస్. ఒకటేంటిది అంబేద్కర్ జయంతి సోమవారం ఉంది, మళ్ళీ గుడ్ ఫ్రైడే ఉంది 18వ తారీఖు. అంటే ఏంటిది, ఇప్పుడు సెలవులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆచితూచి చేసుకోవాలి, లేదు వెయిట్ చేయాలి, లేదు అబ్జర్వ్ చేయాలి, లేదు వాల్యూ ఉన్న స్టాక్స్. ఇప్పుడు బోర్డు మీటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి ఇవాళ నుంచి. సార్ మళ్ళీ క్రాష్ ఏమన్నా చూడొచ్చా? ఏది క్రాష్ ఏమన్నా చూడొచ్చా మళ్ళీ మార్కెట్లో? క్రాష్ ఏముంటది ఇక, ఉంటే సైడ్ వేస్ అంటాం. సైడ్ వేస్ అంటే ఇప్పుడు అంబేద్కర్ జయంతి మనకి సెలవు, మహారాష్ట్ర మన ఏదైతే మహావీర్ జయంతి ఉంది మనకి సెలవు, వరల్డ్ మార్కెట్లు మళ్ళీ రన్నింగ్ లో ఉంటాయి. గుడ్ ఫ్రైడే మాత్రం వరల్డ్ హాలిడే అది. మళ్ళీ ఆ సెలవుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సెలవులు ఉన్నప్పుడు వరల్డ్ మార్కెట్లు నడుస్తూ ఉంటే తెల్లారి మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ గుడ్ ఫ్రైడే ఉంది, అది వరల్డ్ హాలిడే కాబట్టి ఆ రోజు పెద్దగా మనకేమి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి మనం చూడవలసింది ఏంటిది, సెలవులు, రిజల్ట్స్, క్రెడిట్ పాలసీ, ఈ సుంకాల మీద చర్చలు, వీటన్నిటితోటి మన మార్కెట్లు అప్ అండ్ డౌన్ బాగుంటాయి. బ్యాడ్ న్యూస్ వచ్చిందా మళ్ళీ 1000, 1500, 2000 పాయింట్లు పడిపోవడం. గుడ్ న్యూస్ వచ్చింది, చర్చలు సఫలీకృతం అనగానే మార్కెట్ మళ్ళీ 1000, 1500, 2000 పాయింట్లు. ఏదైనా ఫాస్ట్ ఉంటుంది రికవరీ కానీ, బౌన్స్ బ్యాక్ కానీ, పడటం కానీ, ప్రాఫిట్ బుకింగ్ కానీ, షార్ట్ కవరింగ్ కానీ. ఇప్పుడు ఇవాళదైతే కొంచెం షార్ట్ కవరింగ్, ఎందుకంటే గోల్డ్ గురించి ఏం చెప్తారు? ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్. గోల్డ్ గురించి ఆ గోల్డ్ అయితే ఓకే, మళ్ళీ అది పెరగడం మొదలుపెట్టింది గోల్డ్. ఇవాళ కూడా పాజిటివ్ లోనే ఉంది, $52 పెరిగింది, $3026 ఉంది ఇప్పుడు. అయితే జనరల్ గా ఈ మధ్య కాలంలో అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఎప్పుడైనా కానీ మనం ఏమని చెప్తాము అంటే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పడుతుంది అనేది. అయితే షేర్ మార్కెట్ నిన్న పడ్డది, గోల్డ్ కూడా పడింది నిన్న. షేర్ మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అంటే ఎఫ్ఐఐలు అమ్మినప్పుడు షేర్ మార్కెట్ పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఫారిన్ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి డాలర్ పెరుగుతుందని చెప్తున్నాం. అయినా కానీ డాలర్ మళ్ళీ పడుతుంది. అంటే ఏం జరుగుతుంది, డాలర్ పడుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ఇవాళ మార్కెట్ పెరిగినాయి, గోల్డ్ పెరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు అన్ని సంబంధం లేదు, ఒకదానికి అన్ని మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. మిస్ మ్యాచ్ అవ్వడం అంటే ఏంటిది, గోల్డ్ పెరిగినప్పుడు అంటే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గాలి, షేర్ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ పెరగాలి. అట్లాంటిది ఈరోజు మార్కెట్ పెరిగింది, గోల్డ్ పెరిగింది. నిన్న మార్కెట్ పడింది, గోల్డ్ పడింది. నిన్న మార్కెట్ పడింది, డాలర్ పెరగాలి, లేదు నిన్న తగ్గింది, ఈ రోజు తగ్గింది. అంటే మార్కెట్ కి దీనికి సంబంధం లేవు. థియరీ వేరు, జరిగేటటువంటి ప్రాక్టికల్స్ వేరు. ఈ బ్లాక్ మండే అంతకు ముందు ఉంది, ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చింది. మళ్ళీ ఎప్పుడో ఒకసారి కరోనా అప్పుడు, అంటే ఇప్పటి వరకు షేర్ మార్కెట్ చరిత్రలో 5 సార్లే జరిగింది. 5వది నిన్న ఒక రోజు అనమాట. అంటే కరోనా టైంలో అంత ఫాల్ కావటం. కరోనా టైంలో ఒకసారి, నిన్న ఒకసారి, హర్షద్ మెహతా టైంలో ఒకసారి, 2007లో లేమాన్ బ్రదర్స్ ఒకసారి, ఇట్లా అప్పుడప్పుడు ఒకసారి ఇది అనమాట మామూలుగా జరిగేది. రేపు మాత్రం క్రెడిట్ పాలసీని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఎలా అనేది ఒకటి, చర్చల్ని బట్టి ఎలా అనేది మనం గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ. సో ఇది రేపైతే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉంటుంది. అండ్ ఈరోజు మార్కెట్ కూడా చైనాతోని ట్రేడ్ సంబంధాలు కొంచెం యుఎస్కి దెబ్బతినడంతో మన ఇండియాకి బాగా ఉండొచ్చు అనే ఒక సెంటిమెంట్తో మార్కెట్ మీద సెంటిమెంట్ పెరిగి అండ్ బాటమ్ బై కూడా ఎక్కువ జరిగిందని సార్ చెప్తున్నారు. ఎనివే మన మార్కెట్లో అయితే టెన్షన్ పడాల్సింది ఏం లేదు. టారిఫ్లు కూడా మనకి యూస్ఫుల్లే అవుతాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.